बैठ जाओ गौस గౌరవనీయులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు స్థానిక శాసనసభ్యుడు ఇప్పుడే తన తండ్రి గారి పేరు మీద ₹1 కోటి విరాళంగా ప్రకటించిన యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు గౌరవనీయులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర మొన్ననే అమెరికా పర్యటన ముగించుకొని మరి కొత్త ఉత్సాహంతో ఇప్పుడే తిరిగి వచ్చిన కొత్త జోష్తో వచ్చిన మా కార్మిక శాఖ మంత్రి గారు పెద్దలు గౌరవనీయులు అన్నా మల్లారెడ్డి గారు సోదరుడు యువకుడు ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మొదటి నుంచి ఉద్యమంలో ఈ ప్రాంతంలో జెండా ఎగరవేసి కేసీఆర్ గారికి కుడిభుజంగా పనిచేసిన శాసన మండలి సభ్యుడు మరి ఈరోజు డ్యూయల్ డెస్క్లు మాత్రమే కాదు పిల్లలకి నోట్బుక్స్ కూడా ఇస్తానంటూ ముందుకు వచ్చేసిన సోదరుడు షంబిపూర్ రాజు గారు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సురభి వాణీదేవి గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు సోదరుడు మన కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్యంగా ఈ విద్యా సంస్థల నిర్మాణంలో పనిచేసే కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరుడు రావుల శ్రీధర్ రెడ్డి గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు గౌరవనీయులు స్థానిక మన మేయర్ గారు నిజాంపేట మేయర్ గారు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఒమార్ జలీల్ గారు ఇంకా సోదరుడు తాండూరు శాసనసభ్యుడు రోహిత్ రెడ్డి గారు వేదికపైన ఆసీనులైన విద్యాశాఖ అధికారులు స్థానిక అధికారులు ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ కార్పొరేటర్లు కుత్బులాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు నిజాంపేట్ దుండిగల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు స్థానిక నాయకులు కొంపల్లి యొక్క మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్లు వారితో పాటు కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విద్యార్థులు స్థానిక సోదరులు సోదరీమణులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను 2013లో ఇదే కాలేజ్ ఆవరణ నుంచి ఆనాడు ఉద్యమంలో భాగంగా సకల జనుల బేరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఇక్కడి నుంచే షంబిపూర్ రాజు గారు ఒక మోటార్ సైకిల్ ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో నేను కూడా ఇదే కాలేజ్ నుంచే స్టార్ట్ చేసుకున్నాం కాకపోతే ఆ రోజు కాలేజ్కి ఈరోజు కాలేజ్కి పోలికనే లేదు ఆ రోజు పాడుబడ్డ గోడలు డాక్ బంగ్లా లాగా శిథిలావస్థలో ఉన్న పరిస్థితిలో ఉంటే ఈరోజు చక్కగా పిల్లలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కాలేజ్ని తీర్చిదిద్దిన మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి విద్యాశాఖకి హృదయపూర్వకంగా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు వొకేషనల్ డిగ్రీ కాలేజ్ కూడా ఈరోజే శంకుస్థాపన చేసి ఈ నియోజకవర్గ పిల్లలకి మరి మరొక అవకాశాన్ని మరొక మంచి వసతిని అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు కూడా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి మీ అందరి తరఫున మనందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను విద్య మనందరికీ తెలుసు భగవంతుడు అందరినీ ఒకటే రకమైన బుర్రతో ఒకటే రకమైన మెదడుతో ఒకటే రకమైన మెదడు పరిమాణంతో భగవంతుడు సృష్టించినాడు కానీ అవకాశాలు ఎట్లా వస్తాయి అవకాశాలు మనం ఎట్లా అందిపుచ్చుకుంటాం అనే దాన్ని బట్టి జీవితంలో ఎక్కడ దాకా పోతామో మనం నేర్చుకునే విద్య మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఇవన్నిటి సమ్మేళనంగా ఇవన్నిటి పరిణామంగా అల్టిమేట్గా మనం సమాజంలో ఏదో ఒక స్థితిలో స్థిరపడతాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క సోదరి మీ అందరి మనసులో మా అందరి మనసులో కూడా ఏముంటుందంటే మనకంటే మన పిల్లలు మరింత ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనకంటే మన పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి జీవితంలో స్థిరపడాలి కష్టపడద్దు వాళ్లకు ఇబ్బంది కావద్దు ఏ తల్లిదండ్రైనా మనస్ఫూర్తిగా కోరుకునేది అదొక్కటే మనస్ఫూర్తిగా ఆశించేది కూడా అదొక్కటే మనకంటే మన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు మరి మనకంటే మన పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటే దానికి కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే అక్క చెప్పినట్టు ప్రాథమిక విద్య నుండి మాధ్యమిక విద్య నుండి ఉన్నత విద్య దాకా అన్ని రకాల విద్యా వ్యవస్థల్లో సరైన అవకాశాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయడమే ప్రభుత్వం చేయాల్సిన పని అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత గత 8 సంవత్సరాల్లో కనుక మీరు చూసినట్టయితే విద్యా ప్రమాణాల పెంపుకు ఈ ప్రభుత్వం ఎంత పట్టుదలతో
ఎంత దృఢమైన సంకల్పంతో పనిచేస్తుందో అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అందులో చెప్పాలి అంటే అంగన్వాడీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ విద్య దాకా, విశ్వవిద్యాలయంలో వచ్చే విద్య దాకా కూడా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మార్పులు తెచ్చి విద్యా ప్రమాణాలు పెంచే దిశగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇప్పటికి విద్య మీద ఖర్చు పెట్టిందో తప్పకుండా బేరీజు వేయాలని చెప్పి ఇక్కడున్న విద్యావంతుల్ని, మేధావుల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. భారతదేశంలో బహుశా ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్య దాకా, హై స్కూల్ దాకా చూసినట్టయితే 973 గురుకుల పాఠశాలలు పెట్టి 5 లక్షల పిల్లలకి ఒక్కో అబ్బాయి మీద ఒక్కో అమ్మాయి మీద 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి నాణ్యమైన విద్యాబుద్ధులు అందించడమే కాకుండా వారికి కావలసిన బట్టలు, పుస్తకాలు, బూట్లు, భోజనం వసతి, బోర్డింగ్ వసతి అన్నీ కూడా ప్రభుత్వమే సమకూర్చి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వారిని తయారు చేసింది. కాబట్టే ఇప్పటికీ 8 ఏళ్లలో 1000 పైచిలుకు పిల్లలు గురుకుల పాఠశాలల నుండి ఐఐటిలో కూడా సీట్లు సాధించగలిగారంటే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మార్పు వల్లనే అనేది చెప్పక తప్పదు, అంగీకరించక తప్పదు. అది మాత్రమే కాదు, ఇప్పుడే శ్రీమతి సబితాంద్రారెడ్డి గారు చెప్పారు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు 400 ఉంటే వాటికి అదనంగా ఈ 973 పైచిలుకు 1052 గురుకుల పాఠశాలల్ని కూడా అప్గ్రేడ్ చేసి వాటన్నిటిని కూడా జూనియర్ కాలేజీలు చేసి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల పిల్లలకి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, వారందరి కోసం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున కాలేజీలను ప్రమోట్ చేసిన ప్రభుత్వం గత 75 సంవత్సరాల్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే అది అతిశయోక్తి కాదు. దాంతోపాటు కేవలం ప్రాథమిక విద్య మీద మాత్రమే కాదు, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా మనకు ఇంటర్మీడియట్ విద్య నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా ఇప్పటికే దాదాపు 18,000 కోట్ల రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి పేద విద్యార్థులకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అందించింది కూడా తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత ఈ మధ్యలో మీరు చూసుంటారు, మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా, ఏ రాష్ట్రము చేయని విధంగా బ్రహ్మాండంగా విదేశీ విద్య కూడా అభ్యసిస్తానంటే 20 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా చెప్పవచ్చు. అందుకే ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల్లో ఉండే విద్య దాకా, అక్క చెప్పారు ఇప్పుడే, విశ్వవిద్యాలయాలు అంటే గతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు, కొత్తగా ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన, కొత్తగా ఒక అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన, అదేవిధంగా భవిష్యత్తులో మాకు కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు విద్యాశాఖ మంత్రి గారికి ఆదేశం ఇచ్చినారు, భవిష్యత్తులో మన తెలంగాణలో ఒక ఏవియేషన్ యూనివర్సిటీ రావాలి, ఒక ఆటోమొబైల్ యూనివర్సిటీ రావాలి. ఇవన్నీ కూడా ఏదైతే కొత్త మన విజ్ఞానం ఏదైతే పెరుగుతున్నదో దాన్ని అందిపుచ్చుకునే విధంగా మన పిల్లలకు అవకాశాలు కల్పించాలి, దానికి మీరు కలిసి పనిచేయండి అని చెప్పి వారు మా అందరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఈరోజు విద్య అనే డిపార్ట్మెంట్ని, విద్య అనే సబ్జెక్ట్ని కనుక మనం చూసినట్టయితే మరి ఒక విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పటికీ ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి గారి పరిధిలో ఐటీఐలు ఉన్నాయి, వొకేషనల్ ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున పిల్లలు కూడా అక్కడ చదువుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఐటీఐల విషయంలో కూడా కార్మిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పరిశ్రమల మంత్రిగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశం ఇచ్చినారు, పిల్లలు చదువుకోవడమే కాదు, చదువుతో పాటు వారు ఫ్యాక్టరీల్లో కూడా పనిచేస్తూ, కార్మికులు వారు మన నిర్మాణ రంగంలో కూడా పనిచేస్తూ ఉపాధి అవకాశాలు చదువు అయిపోగానే వెంటనే వారు పొందే విధంగా జర్మనీలో ఇంకా ఇతరత్ర యూరోపియన్ దేశాల్లో ఎట్లా అయితే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకున్నారో అదే పద్ధతిని ఇక్కడికి తీసుకొని రమ్మని వారి ఆదేశం ఇస్తే, నిన్నగాక మొన్న పాషమైలారంలో ఆల్ప్లా అనే ఒక ఇండస్ట్రీ, ఆస్ట్రియాకి సంబంధించిన ఇండస్ట్రీ, అక్కడ ఒక 400 మంది పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థులకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశ్రమల్లో 2 సంవత్సరాలు పనిచేయించే కార్యక్రమం, తర్వాత వారిని అదే పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ, మరొక వైపు విద్యకు పెద్దపీట వేస్తూ, మరొక వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన తర్వాత
ప్రపంచంలో ప్రతి దేశంలో అమెరికా లాంటి అగ్రశ్రేణి దేశంలో కూడా అక్కడ ఉండే లోటుపాట్లు బయటపడ్డాయి. అక్కడ వైద్యం పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు బయటపడ్డాయి. వెంటిలేటర్లు లేవు, సరిపడా వైద్యులు లేరు. ఈ రకమైన డెఫిషియన్సీస్, ఈ రకమైన ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ ప్రపంచవ్యాప్తంగా కూడా బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గత 65-67 సంవత్సరాల్లో కేవలం కొత్తగా 5 మెడికల్ కాలేజీలు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికే దక్కుతుంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే వైద్య విద్య అయినా, వ్యవసాయ విద్య అయినా, వ్యవసాయ విద్యా కళాశాలలు పెంచడం అయినా, లా కాలేజెస్ అయినా, ఇప్పుడే అక్క చెప్పారు నాకు, కొత్తగా 2 లా కాలేజీలు పెట్టుకున్నాం, 79 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నాం, 1052 జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేసుకున్నాం, వాటితో పాటు కొన్ని పీజీ సెంటర్లు కూడా పెట్టుకున్నాం, లా కాలేజీలు, కొత్తగా 2 విశ్వవిద్యాలయాలు, 33 మెడికల్ కాలేజీలు. ఈ రకంగా గత 68 సంవత్సరాల్లో, 67 సంవత్సరాల్లో జరగని ఎన్నో కార్యక్రమాలు ఈ 7-8 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని వేగంగా అమలు పరిచే దిశగా ముందుకు పోతున్న మాట వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి రాజకీయంగా ఎట్లాంటి అభిప్రాయాలున్నా ఇవి వాస్తవాలతో విభేదించలేని, విస్మరించలేని వాస్తవాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు భగవంతుడు అందరినీ ఒకటే తీరుగా పుట్టించినా ఒకటే రకమైన అవకాశాలు ఇవ్వలేదు. ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే, ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకొని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఖచ్చితంగా ఈ అవకాశాలను అందరికీ కూడా అందే విధంగా మొత్తం వికేంద్రీకరించి 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలు పెట్టి వైద్య విద్య ఎక్కడికక్కడ అందే విధంగా, ఎక్కడికక్కడ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టి ఎక్కడికక్కడ పారామెడికల్ టీమ్స్ ఉండే విధంగా ఈ రకంగా ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో పనిచేసే ప్రభుత్వం మనకున్నది కాబట్టే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడే సోదరుడు వివేకానంద్ గారు చెప్పినారు, మాకు మా జిల్లాకి ఇప్పటికే మెడికల్ కాలేజ్ మేడ్చల్ జిల్లాకి మంజూరైంది. అదేవిధంగా మాకు టిమ్స్ కూడా మంజూరు చేశారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో అక్కడ పెడుతున్నారు. మరి మెడికల్ కాలేజ్ మాకు ఇవ్వాలని చెప్పి వారు కోరినారు. తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి మరి ఇక్కడే అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం కనుక భావించినట్టయితే తప్పకుండా ఇక్కడ పెట్టే విధంగా మేమందరం సమిష్టిగా మాట్లాడి ఆ నిర్ణయం కూడా తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులు మాత్రమే కాకుండా ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతరులు, చాలామంది మూర్ఖులు ఏమనుకుంటారంటే తెలిసి తెలవక, అవగాహన లేక ఉర్దూ అంటే అదేదో ఒక మతం భాష అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు. నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వారిని గొప్పవాళ్ళని చేయదలుచుకోలేదు, కానీ తెలివి లేని మూర్ఖులు, దద్దమ్మలు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉర్దూని ఒక మతం భాష కింద చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉర్దూ ఒక మతం భాష కాదు. మన తెలంగాణ చూసుకుంటే, తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా తాతలు, మీ తాతలు అందరూ నేర్చుకున్నది ఉర్దూయే. ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు, ఉర్దూనే రాసేది. నాకు చిన్నతనంలో నాకు బాగా గుర్తుంది, మా నాయనగారి నాయన కానీ మా అమ్మగారి నాయన కానీ ఇద్దరు కూడా ఉర్దూలోనే రాసేది, ఉర్దూలోనే చదివేది, ఉర్దూయే ఫ్లూయెంట్గా మాట్లాడగలిగేది. వాస్తవం ఏంటంటే ఉర్దూ ఒక మతం భాష కాదు. కాకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి, ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడానికి పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, అగర్ కిసి ఖ్వామ్ కో బద్నామ్ కర్నా హై తో పహలే ఉస్కా జుబాన్ ఖీంచ్ లో అని. అంటే కావాలని ఒకరిని బద్నాం చేయాలంటే ముందు వాళ్ళను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళను మాట లేకుండా చేయాలనేది దాని ఉద్దేశం. అంటే ఆ రకంగా ఈరోజు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారేమో ఉర్దూను ప్రమోట్ చేయడానికి కేంద్రంలో కూడా డబ్బులు మంజూరు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కొంతమంది సన్నాసులు మాత్రం ఉర్దూని ముస్లింల భాషగా, ఉర్దూని మైనారిటీల భాషగా మాత్రమే చిత్రీకరించే చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అజ్ఞానులకి, అవివేకులకి నేను చెప్తా ఉన్నా, ఉర్దూ లాంటి తీయటి భాష, తెలుగు లాంటి తీయటి భాష ఏదైనా చక్కగా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా నేర్చుకోవాల్సిందే. మైనారిటీ విద్యార్థులు తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉండాలి. అదేవిధంగా ఎవరైనా ఇతరులు ఉర్దూ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే
ఉర్దూ నేర్చుకునే అవకాశం ఉండాలి. అందరం కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటామంటే ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాలు కూడా ఉండాలి. ఈ ప్రభుత్వం మతాల ఆధారంగా కులాల ఆధారంగా చిల్లర రాజకీయాలు చేసే ప్రభుత్వం కానే కాదు. తప్పకుండా ఇంగ్లీష్ మీడియం పెడతాం, తెలుగు మీడియం పెడతాం, ఉర్దూ మీడియంలో కూడా అవసరమైతే మీ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా తప్పకుండా ఒక కళాశాల మంజూరు చేయించే బాధ్యత కూడా మాది. మాకు ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు ఈ వ్యత్యాసాలు మాకు తెలియదు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటే వారికి అవకాశాలు కల్పించాల్సింది బాధ్యత ప్రభుత్వానికి. అందుకే నేను అక్కను కూడా కోరుతాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేమందరం కలిసి విజ్ఞప్తి చేస్తాం. ఈ జిల్లాకి ఒక మైనారిటీ వర్గానికి కానీ ఇతరులకు కానీ ఉర్దూ నేర్చుకునే అవకాశాలు కల్పించాలి అంటే తప్పకుండా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద జరుగుతున్న విద్యా యజ్ఞం 7,200 కోట్ల రూపాయలతో జరుగుతున్న విద్యా యజ్ఞం, దాని మీద కూడా కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నేను కూడా ఇప్పుడే అక్క చెప్పినట్టు నేను కూడా చూసినాను. ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మధు యాష్కి గారు ఒకటే ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, పక్క కూర్చొని మాట్లాడుతున్నారు. కేసీఆర్ వచ్చినాక విద్యా వ్యవస్థను ఆగం పట్టించిండు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమంటాడు ఆయన? మన ఊరు మన బడికి ఆర్భాటంగా 7,000 కోట్లను ప్రకటించిండ్రు, ఒక్క పైసా విడుదల చేయలే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచిస్తారు. పక్కనే కూర్చున్న మధు యాష్కి గారేమో అదే మైక్, మళ్ళీ వేరే మైక్ కూడా కాదు, అదే ప్రెస్ మీటు అదే మైకు ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆయన మైకు తీసుకొని పెద్ద 1,000 కోట్ల కుంభకోణం అయిపోయింది, దోసుక తింటున్నా ఆయన అంటాడు. ఒక పైసా విడుదల చేయలేదు నువ్వే అంటావు పక్కన కూర్చున్నాడు. యువతల పక్కన కూర్చున్నాడేమో 1,000 కోట్ల కుంభకోణం అయిపోయిందని వాళ్ళే అంటారు. వాళ్ళకే శృతి లేదు, వాళ్ళకే ఏం మాట్లాడాలో తెలియదు. ఇట్లా మిడిమిడి జ్ఞానంతో అరకొర జ్ఞానంతో మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత జరిగింది విద్య విషయంలో, ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఎన్ని కొత్త విద్యా సంస్థలు వచ్చినాయి, తత్ఫలితంగా ఎట్లా విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో, ఇప్పుడే అక్క చెప్పింది, ప్రైవేట్ కళాశాలల కంటే ఎక్కువ మన గురుకుల పాఠశాలల నుంచి ఈరోజు ఉత్తీర్ణత శాతం వచ్చిందంటే అది మనకు గర్వకారణమా కాదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా ఏ రకమైన సబ్జెక్టు తీసుకున్నా వాస్తవం ఏంది అంటే, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా వాస్తవం ఏంది అంటే 67 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులు, 67 ఏళ్లలో వాళ్ళు చేయగలిగి ఉండి కూడా చేయని పనులు ఈ ప్రభుత్వం 8 ఏళ్లలోనే చేసింది అనేది ఢంకా బజాయించి బల్లగుద్ది చెప్పే సత్తా మాకుంది. మా మంత్రులందరికీ కూడా కావాలంటే ఎక్కడైనా కూడా ఈ విషయంలో శాసనసభలో కావచ్చు, ఇతర వేదికల మీద కావచ్చు, సత్యాలను వాస్తవాలను ప్రజల ముందు పెట్టే సత్తా మాకుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే సోదరులని సోదరిమణులని ఈ ప్రతిపక్షాలు మాట్లాడే మాటల్ని, పనికిమాలిన ప్రచారాల్ని, అవివేకంతో మిడిమిడి జ్ఞానంతో అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వద్దకు వెళ్ళి తిప్పికొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, దయచేసి వాస్తవాల్ని వాస్తవాలుగా చూపెట్టండి. మేమేదైనా తప్పు చేస్తే తప్పును తప్పుగా చెప్పండి, కానీ జరిగిన మంచిని కూడా దయచేసి చూపెట్టండి. జరిగిన మంచి పనుల్ని, గతంలో 67 ఏళ్లలో చేయని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని కూడా దయచేసి ప్రజలకు చేరవేయండి అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన సోదరుడు శాసనసభ్యుడు వివేక్ గారికి, శాసన మండలి సభ్యుడు సోదరుడు రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe for more videos. I Dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.